ఓ మాట చెప్తాను. ఇది అమ్మయ్య చాలా చిన్నగా ఉన్నదప్పుడు ఎప్పుడు వాళ్ళ అమ్మ చేతిలో ఉంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మ స్టేజ్ మీదకి వెళ్తే కేర్ టేకర్ చేతిలో ఉంటుంది. నా చేతుల్లో ఉండదు. అది నేను రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి పడుకుని ఉంటుంది. నేను ప్రార్థన చేసేటప్పుడు పడుకుని ఉంటుంది. పడుకు పెడుతున్నానా పడుకుని ఉంటుంది. మాట్లాడుతున్నానా పడుకుని ఉంటుంది. నాతో ఎక్కువ సంబంధం ఉండేది కాదు. ఎలాగైపోయేదంటే లిటరల్గా నాకన్నా కేర్ టేకర్ని కోరేది. నా దగ్గర ఏడుస్తున్నాను రా అని నేను చేయి చెప్తాను, నా దగ్గర రాదు. కేర్ టేకర్ దగ్గరికి వెళ్తుంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నీ దగ్గర రానంటుంది. తండ్రికి ఎట్లా ఉంటుంది చెప్పు? దీన్ని చూసుకుని నేను పెట్టాను కేర్ టేకర్ అమ్మా, నేను నీ తండ్రిని. అయినా నేను ఒకటి గ్రహించా, వెయిట్ ఇట్స్ ఓన్లీ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నీ మనసు కొంచెం ఎదగాలి, నీ మనసు కొంచెం గ్రహించాలి. మీ నాన్న ఎవరో నువ్వు తెలుసుకోవాలి. మీ నాన్న ఎవరో తెలుసుకున్న తర్వాత నీకు ఏదైనా జరిగితే నా దగ్గర రా అని చెప్పక్కర్లే. నువ్వు నన్ను నమ్మితే నా దగ్గరకు వచ్చి నిలబడతావు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా నేను రా అంటే నా దగ్గర రాకుండా పోతాడంటారా? నాన్న నువ్వు తెలుసుకుంది కదా, మైండ్కి అర్థమైంది కదా, గ్రహించింది కదా, ధైర్యంగా వస్తుంది. ఏడవద్దంటే ఏడవద్దు, ఆనందించంటే ఆనందిస్తుంది, గద్దులు వేసుకుంటుంది. ఏ భయం లేదు. నీ మనసులో ఉన్న గాయాలు కూడా బాగుపడాలంటే, మానాలంటే, స్వస్థపరచబడాలంటే, నూతనపరచబడాలంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి. అదే కీర్తన 23 చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకేం బాధ లేదు, నా కాపరి ఉన్నాడు. ఆనాడు గొర్రెల కాపరిగా దావీదు ఉన్నాడు. ఆయన తన గొర్రెలను చూసుకుంటున్న విధానం చూసి నా దేవుడు నా కాపరి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు నేను చెప్పే ఇల్లుస్ట్రేషన్, నేను ఒక తండ్రిగా ఉన్నాను, నా బిడ్డకి నేను చూసుకుంటున్నాను, తనకి ఏది తక్కువ కాకుండా. ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను అనుభవపూర్వకంగా, నా పరమ తండ్రి కూడా నన్ను అలాగ చూసుకుంటాడు, నాకేం తక్కువ కాకుండా. దట్ ఈస్ ద ఫెయిత్ యూ నీడ్ టు హ్యావ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సింది. ఈరోజు నువ్వు అనుభవపూర్వకంగా అనుభవిస్తూ చెప్పాలి, దేవుడు నన్ను చూసుకుంటాడు. మనుషులు గాయపరిచారేమో, మనుషులు అబ్యూస్ చేశారేమో, మనుషులు కాదన్నారేమో, మనుషులు కుదరదన్నారేమో, తండ్రి దగ్గరికి రా, తండ్రి ఒడిలోకి రా, తండ్రి చేతుల్లోకి రా, తండ్రిని నమ్ము, ఆయన జరిగిస్తాడు. నీ అవమానాన్ని అంతా తెస్తాడు, నీకు మరలా ఐడెంటిటీ ఇస్తాడు. తండ్రికి తెలుసు నా బిడ్డ ఎవరు అనేది. ఎవరో చెప్తాం కాదు, నేను చెప్తాను నా కూతురు ఎవరు అనేది. నువ్వు చెప్తాను కాదు, నా కూతురు సంగతి తెలియదే. నేను చెప్తాను నా కూతురు ఏంటనేది. నా కూతురులో ఉన్నది నా సబ్స్టెన్స్, నా కూతురులో ఉన్నది నా డిఎన్ఏ, నా కూతురులో ఉన్నది నా పోలిక, నా కూతురి కొరకు కలిగి ఉన్నది నా తలంపులు, నా ఆశ. నేను నిర్ణయిస్తాను, నువ్వు కాదు నిర్ణయిస్తావు. అదే దేవుడు అంటున్నాడు నీ కొరకు కూడా. అదే దేవుడు నీ కొరకు అంటాడు, ఎవడో కాదు నీకు నిర్ణయించేది, ఎవడో కాదు నీ గురించి చెప్పేది. లెట్ నో మ్యాన్ డిసైడ్ హూ యు ఆర్, లెట్ గాడ్ డిసైడ్ హూ యు ఆర్. ఆమేన్. మనుషుడు ఎవడు నువ్వు ఎవడని చెప్తానికి, మనుషుడు ఎవరు నువ్వు ఇంట్లోనే ఉండాలని చెప్తానికి, మనుషుడు ఎవరు నీ జీవితాన్ని పాడు చేసి వదిలేస్తానికి. వాడు పాడు చేసినా కూడా నీ నాన్న ఉన్నాడు, పరమ తండ్రి నిన్ను వచ్చి బాగు చేసేవాడు ఉన్నాడు, నిన్ను నూతన పరచబడి ఉన్నాడు. ఈరోజు ఈ శరీర తండ్రి స్టిల్ లిమిటెడ్, బట్ దట్ హెవెన్లీ ఫాదర్ ఇస్ అన్లిమిటెడ్. ఫాదర్, అన్లిమిటెడ్ పవర్, అన్లిమిటెడ్ రెస్టోరేషన్. ఆయన మాట సెలవిస్తే నీ దేహంలో స్వస్థత, ఆయన మాట సెలవిస్తే నీ జీవితంలో అద్భుతం, ఆయన మాట సెలవిస్తే నీ జీవితంలో విడుదల. ఆయన చేయలేదంటూ ఏదో లేదు. ఆయన ఒడిలోకి రా. ఇప్పుడు నేను తన్ను మోస్తున్నాను, తను నన్ను మోస్తుందా? షీఈస్ ఇన్ రెస్ట్. బరువు నా మీద ఉంది, షీఈస్ ఇన్ రెస్ట్. ఓర్క ఉంది, ఆనందంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. బీ స్టిల్ దట్ ఐ నో దట్ ఐ యామ్ గాడ్. బీ స్టిల్ నో దట్ ఐ యామ్ గాడ్. ఓర్క నుండి నేను దేవుడిని తెలుసుకో, నేను యోహానుని తెలుసుకో.